राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। स्काईलाइन यूपीवीसी डोर्स विंडोज एसएस रेलिंग एल्युमिनियम वर्क वाजबी दामों पर किया जाता है। स्क्रीन पर दिए गए नंबर पर राब्ता करें। अस्सलाम वालेकुम नाजरीन, एनएच टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से कांग्रेस सीनियर लीडर हर्षवर्धन रेड्डी ने खिताब करते हुए कहा कि मरकज़ की बीजेपी हुकूमत ने बेरोज़गार नौजवानों के मुस्तक़बिल को तबाह कर दिया है। हर्षवर्धन रेड्डी ने कहा कि 2022 जून 14 को अग्निपथ को मुतारफ़ कराया और अब 2024 आ चुका है और 2 साल मुकम्मल होने को हैं, लेकिन अब तक इसमें किसी भी किस्म की भर्ती नहीं की गई। हर्षवर्धन रेड्डी ने कहा कि मोदी दूसरी मर्तबा इख्तिदार में आने के बाद 4 साल तक फौजी भर्ती का अमल ही नहीं किया और कहा कि कोविड की वजह से भर्ती का अमल नहीं हो पाया, जबकि हकीकत ये है कि 2019 में कोविड नहीं था और इसी तरह 2021 के आखिर में भी कोविड नहीं था। मोदी हुकूमत की जानिब से फौजी भर्ती ना करने पर 1,60,000 आसामियां खाली हैं। इस खाली आसामियों की भर्ती के लिए अग्निपथ को लाया गया और कहा था मुंतखब होने वाले फौजी सिर्फ 4 साल खिदमत अंजाम देंगे और बेहतर कारकर्दगी दिखाने वाले 25% लोगों को रेगुलर किया जाएगा और बाकी लोगों को बगैर पेंशन और कोई सहूलत दिए बगैर घरों वापस करने की बात कही। इसी वक्त राहुल गांधी की क़यादत में मुल्क भर में एहतजाज करते हुए बेरोजगार की हिमायत में खड़े रहे और आज राहुल गांधी की भारत जोड़ो यात्रा और न्याय यात्रा में नौजवानों की एक कसीर तादाद मुलाकात करते हुए बेरोजगारी की शिकायत कर रहे हैं और फौजी दस्तों में दाखिला न होने की शिकायत कर रहे हैं। हर्षवर्धन रेड्डी ने मोदी हुकूमत से सवाल किया, अग्निपथ स्कीम तो लाया गया लेकिन इसमें भर्ती क्यों नहीं हो रही है। 2021-22 సంవత్సరాలలో అంటే మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాలు అసలు ఈ త్రివిధ దళాలలో సైనికుల నియామకమే జరపలేదు। 4 ఏళ్ళు వరుసగా 2020లో మొదటిసారి కోవిడ్ వచ్చింది, 2021లో రెండోసారి కోవిడ్ వచ్చింది। కానీ మోడీ గారు చెప్పిన సమాధానం ఏంటంటే కోవిడ్ వల్ల నియామకాలు జరపలేదని। 19లో కోవిడ్ లేదు, 2021 చివరిలో కోవిడ్ లేదు, ఆ సాకుతో మోడీ గారు నింపకపోవడం వల్ల 1,55,000 నుంచి 1,66,000 సైనిక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి। మరి వాటిని నింపుతా అని అగ్నిపథ్ అనే ఒక పథకం తీసుకొచ్చి కేవలం సెలెక్ట్ అయిన వాళ్ళు 4 సంవత్సరాలు పని చేయాలి, అందులో పనితీరు బాగా రుజువు చేసుకున్నటువంటి 25% మందిని రెగ్యులర్ సైనికులుగా ప్రమోట్ చేస్తాము, 75% మందిని 4 ఏళ్ల తర్వాత పెన్షన్ కూడా లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి పంపిస్తామని చెప్పిండ్రు। మరి ఆ రోజే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి నిలబడ్డటువంటిది రాహుల్ గాంధీ గారు। మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడో యాత్రలో, భారత్ జోడో యాత్రలో, భారత్ న్యాయ్ యాత్రలో తిరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు రాహుల్ గాంధీ గారిని కలిసి మాకు ఉద్యోగాలు రావడం లేదు, సైనిక దళాల్లో మాకు ప్రవేశం లేదని రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటున్నారు। మరి మోడీ గారు ఇవాళ అగ్నిపథ్ను వద్దంటే తీసుకొచ్చినావు, దాంట్లో చేరిన సైనికులకు అగ్నివీరులు అని పేరు పెట్టినావు, ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు? దాంట్లో 4 ఏళ్ళు పనిచేయాలి, ఒక సైనికుడు ఆ 4 ఏళ్లలో సరిహద్దు ప్రాంతంలో కానీ
లేదా ఏదైనా యుద్ధంలో కానీ పాల్గొని వీరమరణం చెందితే ఆయనకు పెన్షన్ ఇవ్వడు, ఆయన కుటుంబానికి కూడా పెన్షన్ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. మరి సైన్యంలో చేరినటువంటి వ్యక్తి అనుకోకుండా చనిపోతే తనకు కానీ తన కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి అన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎట్లా పోరాటం చేస్తాడో మోడీ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ అగ్నిపత్ రద్దు చేయండి. గతంలో ఒక వీరుణ్ణి సెలక్షన్ చేసుకుంటే 18 నెలలు శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇవాళ అగ్నిపత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన వారికి కేవలం 6 నెలలే శిక్షణ ఇస్తున్నారు. మరి అంతా హిమాలయాల్లో, మంచుకొండల్లో, దట్టమైన అరణ్యాలలో సైనికుడు పనిచేయాలంటే 6 నెలల శిక్షణ ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఇప్పటికైనా ఖాళీగా ఉన్నటువంటి 1,60,000 వివిధ దళాలు అంటే త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మోడీ గారు అధికారంలోకి రాకముందు సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. నేను అనలేదు అన్నాడు. మా మోడీ అనలేదని బీజేపీ వాళ్ళు అన్నారు. మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు అన్నారో కూడా తెలియజేయాలి. మోడీ గారు రాకముందు ఈ దేశంలో 8 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉండే 2014 మే 16 తారీఖు కంటే ముందు. ఇవాళ 2024 సంవత్సరం వచ్చేసరికి ఆ 6 లక్షల నుంచి 19,70,000కు ఖాళీలు ఏర్పడ్డవి. మరి ఎందుకు భారత మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు నింపడం లేదు? ఈ జిల్లాలో ఇవాళ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడుతున్నారు పార్టీ తరపున అభ్యర్థిత్వాల కోసం కొంతమంది. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో లేదా మహబూబ్ నగర్ పార్లమెంటులో 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది లేదా ఎన్ని ఉద్యోగాలు ఊడబెరికింది? ఇవాళ రైల్వేస్ ప్రైవేట్ పరం చేసిండ్రు, ఉద్యోగులు లేరు. ఇక్కడ రైల్వే స్టేషన్ ముందరున్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేసిండ్రు, కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న వాళ్ళను ఊడబెరికిండ్రు. పోస్ట్ ఆఫీస్ ఉంది బస్ స్టాండ్ దగ్గర, అక్కడ 18 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలుగొండ చైతన్య సెంట్రల్ స్కూల్ వెనకాల సెంట్రల్ స్కూల్ ఉంది, కేంద్రీయ విద్యాలయం. అందులో 42 మందికి 39 మంది వేకెన్సీస్, 3 పనిచేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఊడబెరికింది, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా పెట్టింది? జిల్లా నాయకత్వం సమాధానం చెప్పాలి జిల్లాలో ఉన్నటువంటి యువకులకు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు రైల్వేస్, డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించి, పోస్టల్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేసి అందులో పనిచేసేవారు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో కూడా కారుణ్య నియామకాలు చేపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇట్లా 1,60,000 మంది సైనికులు ఖాళీగా లేరు కాంగ్రెస్ హయాంలో. ఎప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు సైనికులను త్రివిధ దళాల్లోకి ఎంపిక చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ గారు నిగ్గదీసి అడుగుతున్నారు మోడీ ప్రభుత్వాన్ని, జవాబు చెప్పడం లేదు మోడీ గారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దేశంలో యువత నిర్వీర్యమైపోతుంది, యువతకు వయోపరిమితి దాటి ఉద్యోగాలకు నోచుకోలేకుండా పోతున్నారు. వెంటనే 19,60,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపండి. 1,60,000 ఉద్యోగాలు త్రివిధ దళాలలో ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపమని రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే భర్తీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।